సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాంతానికి కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి బంగారం చేయబోతోంది. 2-3 నెలల్లో బయటకు అనౌన్స్ చేస్తారు. గవర్నమెంట్లో ఉండడం వల్ల మనకి ప్రాజెక్ట్ ప్లాన్ మొత్తం లీక్ అయింది. ఆ అనౌన్స్మెంట్ బయటకొచ్చి ఈ భూములన్నీ బంగారం అయ్యే లోపు వీలైనంత భూమి మన దగ్గరుండాలి. 5-6 వేల ఎకరాలు పోగేయాలరా కనీసం. రైతులకు చిల్లర పడేయండి, కాదంటే కొట్టి లాక్కోండి, ఇంకా ఇబ్బంది అయితే చంపేయండి, కానీ మొత్తం మనదవ్వాలి. అన్నయ్య, అబ్బాయి పట్నం నుంచి వచ్చాడు. నన్ను దాన్ని తనతో తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు. తను కూడా వెళ్ళిపోవాలని రాత్రంతా అరిచి గోల చేసింది. ఉన్నట్టుండి మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నా వల్ల కావడం లేదన్నయ్య. నువ్వైనా దానికి సర్ది చెప్పన్నయ్య. నువ్వు నాకు తోడబుట్టినవాడిరా, నీకేమైనా చెప్పగలను. నీ భార్యకి నేనెలా చెప్తానురా? పైగా పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళయ్యారు. మనం కలిసి ఉండాలని వాళ్ళ కోరికల్ని కాదండం మన స్వార్థం అవ్వదు. ఇంతకాలం మనం కలిసే ఉన్నాం కదరా. అయినా ఎక్కడి దాకా వెళ్తున్నాం? హైదరాబాద్కేగా. పండగలకు కలుసుకుందాంలే. అమ్మా, ఈ లంగా ఓనీలు కూడా పెట్టు. పట్నం వెళ్తే ఈ లంగా ఓనీలు ఎందుకే? అది అక్కడ పెట్టనబ్బా. అలా ఖాళీగా కూర్చోపోతే ఆడు బ్యాగులు సర్దుతున్నాడు. ఎల్లో చెయ్యొచ్చుగా. అమ్మా, ఇప్పుడు ఆ పరుపాది ఎందుకు ప్యాక్ చేసావే? అబ్బా, ఎవరినొస్తే పడుకోవడానికి ఉంటుందని సర్దానురా. అక్కడ ఉన్నాయని చెప్పాను కదా. బట్టల మటుకే సర్దమన్నాడక్క, మిగతా అన్ని అక్కడ కొన్నాడంట. అక్కడికి వెళ్ళి చూసుకుని ఏమైనా తక్కువైతే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు ఎవరితో అయినా పంపింది కానీ. ఇంకోసారి ఆలోచించి జ్యోతి, అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే ఏం చేస్తాం? ఇక్కడుండి ఏం చేస్తున్నాం? కలిసి ఉంటారండి. అయిన వాళ్ళతో సొంత ఊళ్ళో కలిసి ఉంటారు. ఇక్కడి నుంచి ఏదో కొత్త ఊరికి వెళ్తున్నాం నాత్రం తప్ప నిజంగా ఎందుకు వెళ్తున్నారో మీకు కూడా తెలీదు. కొత్తగా ఈ వయసులో మీరు అక్కడికి వెళ్ళి చూసేది చేసేది ఏమి ఉండదండి. మీరుండే ఇంట్లోంచి 4 పెద్ద మేడలు కనపడతాయి. ఇక్కడికన్నా 4 గంటలు కరెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడటానికి కొత్తగా 4 మనుషులు మాత్రం దొరకరండి. మీరు రోజు మాట్లాడే పొలవరపు మాటలు నాకు తెలిసి వీళ్ళకి కఠినంగా అనిపించవండి. నాకు తెలిసి చాలా సరదాగా కూడా ఉంటాయి. కానీ మీరు వీళ్ళని వదిలేసి వెళ్ళాక అనే సరదా మీకు దొరకదు, వినే సరదా వీళ్ళకే దొరకదు. ఇంట్లోంచి బయటకు వెళ్ళటం అంటే సూట్ కేసు సర్దుకొని బయటికి వెళ్ళి 4 మెట్లు దిగితే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ ఒకసారి వెళ్ళాక తిరిగి రావాలనిపిస్తే 1000 మెట్లు దిగాలండి. ఊళ్ళోంచి ఎవరైనా వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు అని బస్ స్టాండ్ దాకా పరిగెత్తు బతిమాలతారని విన్నాను ఆయన. ఇప్పుడు సొంత తమ్ముడే వెళ్ళిపోతుంటే రేపటి నుంచి ఊళ్ళో వాళ్ళ ముందు ఎలా బతుకుతారు? బాగా సెటిల్ అయ్యి అమ్మా నాన్నని సిటీ తీసుకెళ్ళి చూసుకుందాం అనుకుంటున్నాం. ఇట్స్ రియలీ నైస్. కానీ వాళ్ళకి అమ్మా నాన్నలతో సమానమైన అన్న వదుల దగ్గర నుంచి విడతీస్తున్నాం. వాళ్ళు ఇక్కడే ఉంటే నువ్వు వారానికి ఒకసారి శనాధారాలు వచ్చి చూడొచ్చు. రాత్రి వాల్వో బస్ ఎక్కితే పొద్దున్న దిగేంత దూరం. కానీ వాళ్ళు నీతో పాటు వచ్చేస్తే సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతికి కూడా రాలేనంత దూరం పెరుగుతుంది. అన్నదమ్ములు ఇద్దరు 40 ఏళ్ళగా కలిసి ఉన్నారు. 40 years ఈజ్ రియలీ సంథింగ్. మనం చూస్తూనే ఉండాలి కానీ ఇంకా 40 ఏళ్ళు కలిసి ఉంటారు. చూస్తున్నాం బాస్, బాగుంటుంది. మీ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకున్నాను ఏమనుకోపాకండి సార్. మొన్న 4 రోజులు ఇక్కడే భోంచేశాను. మీ అందరు నవ్వుతూ ఉంటే బాగుంటుంది.
ఏదో పని చేసినా నన్ను కాపాడటానికి వాడు వెనకాల ఓ బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. నిన్న పొద్దున మీ వాడు మా ఆఫీస్కి వచ్చాడు.